హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీతో నాదొక చిన్న మాట. అందరికీ తెలిసే ఉంటుంది బగారా అన్నం. ఈ బగారా అన్నం ఎవరైనా తినొచ్చండి. బిర్యానీ తింటే కడుపులో మంటున్న వాళ్ళు తినలేరేమో, కానీ ఈ బగారా అన్నం ఎవరైనా తినొచ్చు. ఈ బగారా అన్నాన్ని కమ్మగా చేసుకోవాలంటే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒక బాణీలు పెట్టుకొని అందులోకి మనం ఆల్ స్పైసెస్ అన్నిటినీ దోరగా వేయించుకోవాలి. ఇందులోకి మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకుని దాన్ని కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాను. ఒక పెద్ద సైజ్ టమాటాని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి నిలువుగా కాకుండా ఇలా అడ్డంగా కట్ చేసుకుని వేయించుకోండి. ఇందులోకి తగినంత సాల్ట్ కూడా వేసుకుని ఇవన్నీ కూడా మంచిగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ క్లీన్ చేసి వాష్ చేసుకున్న బాస్మతి రైస్ని కానీ లేదంటే మసూరి అంటే గిద్ద మసూరి రైస్ని కానీ చేసుకున్నా సరే బాగుంటుంది. అయితే దీనికి మనం వాటర్ని సెపరేట్గా వేసుకుంటాం. బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటాం కదా, ఆ కొలతలోనే వేసుకొని ఒకసారి సాల్ట్ కట్ట చూసుకొని మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. మనకి ఈ స్టేజ్ వరకు ఈ రైస్ ఉడికిన తర్వాత ఒకసారి మరలా ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి కలుపుకొని ఉప్పు పడుతుందంటే యాడ్ చేసుకొని ఇంకొక 5 to 10 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర అలాగే పుదీనాతో గార్నిష్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ అయినా సరే మనం రెస్ట్ ఇస్తే కనుక అన్నం చాలా బాగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. సో ఈ బగారా అన్నం నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.